ప్రియమైన సహోదరి సహోదరులకు ప్రభు పేడ వందనాలు. అందరికీ ప్రైజ్. మీరు దీర్ఘకాలంగా వ్యాధితో బాధపడుతున్నారా? డాక్టర్లు కూడా నయం కాదని చెప్పారా? అయితే ఒక గుడ్ న్యూస్, దేవుడు తప్పకుండా మీకు స్వస్థత ఇస్తాడు. నిరీక్షణ కలిగి ఉండండి. దేవుడి మీద విశ్వాసం పెట్టండి. నేను ఈ యొక్క సమయంలో ప్రార్థన చేస్తుండగా మీరు కూడా ఏకీభవించాల్సిందిగా కోరుతున్నాను. ప్రియమైన మా పరలోక తండ్రి, యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమును బట్టి మీ సన్నిధికి వస్తున్నాం దేవా. ఈ రాత్రి సమయంలో ఎక్కడైతే 2-3 మీ నామములో కూడి ప్రార్థన చేస్తారో ప్రభా, అక్కడ మీరు ఉంటానా దేవా. మీకు స్తోత్రం నాయన. ఈ సమయంలో ప్రత్యేకంగా ఎవరైతే ఈ సమయంలో దీర్ఘకాలంగా వ్యాధితో బాధపడుతున్నారో, డాక్టర్లు కూడా నయం కాదని చెప్పారో నాయన, మీ యొక్క కృప చూపించండి. పరమ వైద్యుడా, డాక్టర్ల కన్నా గొప్ప డాక్టర్ నాయన. నిన్న నేడు ఏకరీతిగా నా దేవుడు ప్రభా, 2000 సంవత్సరాల క్రితం ఎన్నైతే అద్భుతాలు చేసినారో ప్రభా, ఇప్పుడు కూడా మీరు అదే విధంగా నిన్న నేడు ఏకరీతిగా నా దేవుడు ప్రభా, ఇప్పుడు కూడా మీరు అదే రీతిగా స్వస్థత అనుగ్రహించండి. డాక్టర్లు కూడా నాయన చేయలేని వాళ్ళు అయ్యా చేతులు ఎత్తేసారు. కానీ మీ మీద ఆధారపడి, మీ మీద విశ్వాసం నుంచి ప్రార్థన చేస్తున్నాం, మీ మీద నిరీక్షణ కలిగి ప్రార్థన చేస్తున్నాం దేవా. ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో వాళ్ళకి స్వస్థత, విడుదల, పరిపూర్ణమైన ఆరోగ్యం దయచేయండి. దీర్ఘకాలంగా వ్యాధితో బాధపడుతున్నారు, మంచానికే పరిమితి అయిపోయారు ప్రభా. మీ యొక్క వాక్ శక్తిని పంపించి ముట్టి పరిపూర్ణమైన ఆరోగ్యం దయచేయండి ఆయన. మీ యొక్క ప్రభావంతో ముట్టి బిడ్డలకు స్వస్థత అనుగ్రహించండి. అదేవిధంగా ఎవరైతే ఈ సమస్య కాకుండా ఏకీభవిస్తున్నారో వాళ్ళందరినీ ఆయన మీ చేతులు 2 చేతులు ఎత్తి దీవించి ఆశ్రయించి కాపాడమని ప్రభుని యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్.